క్రైస్తవులు ఎప్పుడు కూడా గందరగోళం సృష్టించారండి. సమాజము సమాధానంగా ఉండాలని కోరుకునేవారు, సమాజము క్షేమంగా ఉండాలని ప్రార్థించేవారు క్రైస్తవులు. క్రైస్తవులు శుభవార్తను, సువార్తను, రక్షణ వార్తను చెప్తారు. ఇది మనకు యేసయ్య ఇచ్చిన బాధ్యత. మనం అల్లర్లను, గొడవలను ఎంకరేజ్ చేయం. అల్లర్లను, గొడవలను ఎంకరేజ్ చేసే వాళ్ళు సమాజంలో చాలా ఉన్నారు. క్రైస్తవులు కనబడితే, విశ్వాసులు కనబడితే, సేవకులు కనబడితే, చర్చి కనబడితే క్రైమ్ ఎంకరేజ్ చేసే వాళ్ళు దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో కూడా, మన ప్రాంతంలో, మన కాలనీలో కూడా ఉన్నారు. క్రైమ్ చేసేవాడు క్రైమ్ లోనే కొట్టుకుపోతాడు. హల్లెలూయా. ఎట్లా ఉంది? క్రైమ్ చేసేవాడు, యేసుప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. పీటర్, కత్తి పట్టుకొని కత్తితోనే పోతావు. నువ్వు బైబిల్ పట్టుకుంటే బైబిల్తోనే పోతావు. ఎక్కడికి? సకల పరలోకం పోతావు బైబిల్ పట్టుకునే వాళ్ళంట. హల్లెలూయా.